ముఖ్యంగా పురుషుల్లో అంగస్తంభన సమస్యలతో బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు అంటే కొంతమందికి ప్రీమేచర్ ఎజాక్యులేషన్స్ అవుతూ ఉంటాయి. సో ఈ కండిషన్స్ అనేవి అసలు ఎందుకు వస్తున్నాయి, దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. నమస్తే, నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. సో ముఖ్యంగా మగవాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్యలు, సో ఇవి చాలా మంది ఏంటంటే బయటికి చెప్పరు. సో చాలా మందికి చిన్న అంటే టీనేజ్ నుంచి కొంతమందికి స్టార్ట్ అవుతూ ఉంటాయి, కొంతమందికి మ్యారేజ్ తర్వాత కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమందికి కొంచెం ఓల్డ్ ఏజ్ లో కూడా డెవలప్ అవుతూ ఉంటారు. అసలు ఏంటి దీనికి కారణం ఏంటి? ఒకటే ఏంటంటే ఇది మనకి బాడీ యొక్క నెర్వ్ స్టిమ్యులేషన్స్ లో వచ్చేటటువంటి మార్పులు. అసలు ఎందుకు వస్తున్నాయి నెర్వ్ స్టిమ్యులేషన్స్ లో మార్పులు? ఇంటర్నల్ గా హార్మోన్స్ లో వచ్చే ఇంబ్యాలెన్సెస్ వల్ల ఇలాంటివి డెవలప్ అవ్వచ్చు. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది? హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడానికి ముఖ్యంగా ఏంటంటే కొంత జెనెటికల్ టెండెన్సీస్ కావచ్చు, లేదా కంప్లీట్ గా మన లైఫ్ స్టైల్, మనం వాడే కొన్ని రకాల మందుల వల్ల అవ్వచ్చు, లేదు అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చు, లేదు అంటే మీరు తీసుకునే స్ట్రెస్ వల్ల అవ్వచ్చు. సో ఇలాంటి కండిషన్స్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. సో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మనకి ముఖ్యంగా మగవారిలో ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఎవరిలో అయితే చాలా తగ్గిపోతూ ఉంటుందో, అది సరైనటువంటి క్రమంలో పనిచేయదు, వాళ్ళలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి, అంగస్తంభన సమస్యలు వస్తాయి. లేదు అంటే కొన్ని రకాల డిసీజెస్, వేరే అదర్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, చాలా మందిలో షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళలో రక్త ప్రసరణ సరిగా అవ్వకపోవడం వల్ల, నెర్వ్ స్టిమ్యులేషన్స్ సక్రమంగా జరగకపోవడం వల్ల, వాళ్ళకి కోరిక ఉన్నా కూడా ఎరెక్షన్ సరిగ్గా జరగదు. తద్వారా ఏమవుతుందంటే సెక్షువల్ లైఫ్ అనేది చాలా విపరీతంగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. చాలా మందికి అన్సాటిస్ఫాక్టరీ సెక్షువల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బయటకు చెప్పుకోలేదు, చాలా విపరీతమైనటువంటి ఆత్మన్యూన్యత భావంతో వాళ్ళు ఉంటారు. సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయిపోతూ ఉంటుంది, చాలా విపరీతమైన యాంగ్జైటీ గురవుతూ ఉంటారు. సో కొద్ది మందిలో టీనేజ్ ఆర్ 20 years తర్వాత 20-25 మిడిల్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సమస్యలు ఉన్నటువంటి చూస్తున్నాం. బిఫోర్ మ్యారేజ్ కూడా కొద్దిమంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి, లైక్ అంటే వేరే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి మేజర్ కారణాలు ఉన్నా కూడా స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీస్ వల్ల కూడా, అలా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసేటటువంటి వాళ్ళలో కూడాను ఈ యొక్క యాంగ్జైటీస్ ఎక్కువ కొన్నాళ్ళ తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి. సో అన్నెసరీ స్ట్రెస్ కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వన్ ఆఫ్ ద మేజర్ రూట్ కాజ్. అండ్ షుగర్, థైరాయిడ్ ఇష్యూస్, వేరే అదర్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కానీ, రక్త ప్రసరణ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళలో కానీ ఈ అంగస్తంభన సమస్యలు వస్తాయి. సో కొద్ది మందిలో ఏమవుతుందంటే ఎరెక్షన్ జరుగుతున్నా కూడా తొందరగా లీక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ప్రీమేచర్ ఎజాక్యులేషన్స్ అంటాం. అంటే ఒక సాటిస్ఫాక్టరీ టైం కన్నా ముందుగానే ఎజాక్యులేట్ అయిపోవడం సెక్స్ చేసేటప్పుడు. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు సంతృప్తిని పొందరు. సో ఇలాంటి పరిస్థితులకి ఏ విధంగా వీటి నుంచి బయటపడాలి? చాలా మంది, కొద్దిమంది చేసే మిస్టేక్ ఏంటంటే వీటికి ఇమీడియట్ గా వెళ్ళి వయాగ్రా లాంటి మెడిసిన్స్, ఇంకో రకమైన మెడిసిన్స్ వాడేస్తారు. అప్పటికప్పుడు 1 రోజు 2 రోజులు బాగుంటుంది, బట్ ఇవి చాలా డేంజరస్. ఎందుకంటే మీకు ఒకవేళ బీపీ ఉందా, మీకు ఒకవేళ షుగర్ ఉందా, ఇలాంటి క్రానిక్ కండిషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి టాబ్లెట్స్ వాడినా, ఏజ్డ్ పీపుల్ వాడినా కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకని బెటర్ ఇలాంటివి వాడకుండా ఉండండి. దీన్ని న్యాచురల్ ఎలా నార్మల్ చేసుకోవచ్చు? ఎస్, డెఫినెట్ గా నార్మల్ చేసుకున్న ఆప్షన్ అనేది ఉంది. హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూ లో దీని రూట్ కాజ్ ఏంటి? ఎస్, నర్వ్ స్టిమ్యులేషన్ సరిగా అవ్వట్లేదు, లేదంటే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు, లేదంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఇలా లేదంటే షుగర్ కంట్రోల్లో లేదు, లేదంటే థైరాయిడ్ కంట్రోల్ లేదు. వీటన్నిటిని నయం చేసుకున్న మనం మెటబాలిజాన్ని పూర్తిగా నార్మల్ చేసుకోవడం చేయాలి. ఇది హోమియోపతి వైద్యం ద్వారా జరుగుతుంది. మన శరీర తత్వం బట్టి వాడే మందుల వల్ల హోమియోపతిలో దీన్ని మన మెటబాలిజం మనం కరెక్ట్ చేసుకుంటే, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకుని, డయాబెటిక్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవడం, నర్వ్ స్టిమ్యులేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎప్పుడైతే నర్వ్ స్టిమ్యులేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి, హార్మోన్స్ చక్కగా పనిచేస్తే మన అంగానికి బ్లడ్ సప్లై విపరీతంగా పెరుగుతుంది. ఎప్పుడైతే అది కంప్లీట్ మజిల్ అండి, సో ఆ మజిల్ కి మనకి ఏంటంటే బ్లడ్ సప్లై వెళ్ళాలి, అది 100% వెళ్ళిందంటే ఎరెక్షన్ 100% జరుగుతుంది. సో తద్వారా సెక్షువల్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది హోమియోపతి వైద్యం ద్వారా మనం డెఫినెట్ గా చేయొచ్చు. సో చాలా మంది ఏంటంటే మందులు వాడిన వెంటనే ఇమీడియట్ గా అంగస్తంభనం జరిగిపోవాలి, ఒక రోజులోనే చేసేయాలి అనేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మన ఆల్రెడీ ఆ బాడీ యొక్క తత్వం ఏ రకంగా ఉంది, అంటే ఎంత డ్యామేజ్ అయింది, ఏ కండిషన్ వల్ల ఎలా డ్యామేజ్ అయింది, వీటన్నిటిని కూడా అర్థం చేసుకుని హోమియోపతి వైద్యం మనం కొంచెం టైం తీసుకొని రెగ్యులర్ గా వాడగలిగితే కనుక నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతా, కంప్లీట్ గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి బయటపడతాం. ప్రీమేచర్ ఎజాక్యులేషన్స్ నుంచి నార్మల్ అవడం మాత్రం డెఫినెట్ గా జరుగుతుంది. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ, ప్రీమేచర్ ఎజాక్యులేషన్స్ కానీ, వేరే అదర్ సెక్షువల్ ఇష్యూస్ తో బాధపడుతున్నటువంటి వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్ వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించండి.